ఈనాడులో ముఖ్యమంత్రి గారు నిన్న ఈ యొక్క ప్రీ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో నా బ్రాండ్ యంగ్ ఇండియా విద్యా ఉద్యోగ అవకాశాల లక్ష్యం, సర్కార్ ఆధ్వర్యంలో ప్రీ స్కూళ్లు పెడతాం, పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇక్కడ పిల్లలతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు చూడండి. నెక్స్ట్ గా ఇక్కడ నుంచి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణ, గ్రూప్ 1 శిశు సంక్షేమ శాఖల పోస్టుల్లో అమలు చేసిన టీజీపీఎస్సీ. ఓకే, పట్టు వదలకుండా పట్టుకొచ్చారు, ప్రదేశ మధ్య ఢిల్లీకి తరలింపు, మాట నిలబెట్టుకున్న అమెరికా, ఇక భారత్ చట్టాల ప్రకారం శిక్ష. సో ముంబై కుట్రదారితుడు తహూర్ రాణాను దేశానికి తీసుకొచ్చారు. దాదాపు 2611 కేసులో ప్రధాన ముద్ద అయిందన్నమాట. ఎంతకాలం అమెరికాలో దాక్కున్నాడు, ఇక్కడికి తీసుకొచ్చి పట్టించారు మనకి. ఇక నెక్స్ట్ మన ట్రంప్ ఆగట్లేదండి బాబు, విపరీతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు మనోడు. ఇప్పుడు ఏకంగా చైనాపై 145% సుంకం విధిస్తున్నాడు. భారత్కు జూలై 9 దాకా మినహాయింపు, సుంకాలపై అమెరికా స్పష్టీకరణ. మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు, చర్చలకు సిద్ధమే కానీ ఒత్తిళ్లు బెదిరింపులు కుదరవన్న డ్రాగన్, ఒప్పందానికి ఎదురు చూస్తున్నామన్న ట్రంప్, 90 రోజులు విరామం ఇచ్చిన EU. చూద్దాం మరి ఏం చేస్తారు. ఇక పత్తి కట్టే ఆదాయం తెచ్చిపెట్టే బయోఫ్యూయల్ బ్రిక్స్ తయారీ, రైతులకు పొలాలకు మేలు. బయోఫ్యూయల్ బ్రిక్స్ అంట. అడ్డంకులు తొలగించి వేగం పెంచండి, రాష్ట్రంలో జాతీయ రహదారులపై NHAI కేంద్రం ఆదేశం. RRR ఉత్తర భాగం పనులు బిడ్లపై త్వరలో నిర్ణయం. ఓకే, చెట్లు నరికేశారు, వాల్టా చట్టాలు అనుసరించారా, అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. మినహాయింపు ఉన్న చెట్లు తొలగించామన్న అధికారులు, ఆ 400 ఎకరాలు ప్రభుత్వాన్ని అని SCకు సంబంధం లేదని కమిటీ వివరణ. యాక్చువల్లీ అండి, ఏ చెట్టు కొట్టేయాలన్నా సరే వాల్టా చట్టం ప్రకారం అనుమతి తీసుకోవాలి. కానీ ఈ సుబాల్ అనే చెట్లు ఉంటాయి, సుబాబుల్ అనే చెట్లు కొట్టేయటానికి ఈ పర్మిషన్ అవసరం లేదు. ఆ చెట్లు వాల్టా చట్టం పరిధిలోకి రావన్నమాట. వీళ్ళు ఏమంటున్నారు, మేము తీసేసిన HCV ల్యాండ్ లో అయ్యే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అంటే మీరు ఈ 40 JCBలు తీసుకెళ్లే ముందు లెక్క పెట్టారా, అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో, ఆ చెట్లు సుబాబుల్ చెట్లను లెక్క పెట్టి మీరు పడేశారా? ఏం చెప్తారు గవర్నమెంట్ కథ చెప్పంటే. ఇక్కడ మామిడి నష్టాలే దిగుబడి, ప్రతికూల వాతావరణంతో రైతులకు గడ్డు కాలం, తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం, అందులోనూ ఈ అకాల వర్షాలు ఒకటి పాపం మామిడి రైతుల్ని వెన్నువిరుస్తున్నాయి నిజంగా దారుణంగా. ఇదొక బ్రేకింగ్ న్యూస్ గా చెప్పాలి, ఒక దారుణమైన న్యూస్ గా చెప్పాలి. ఈ న్యూస్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు కనుమరుగు, ద్వితీయ భాషగా సాంస్క్రిట్ ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం అంటండి. ఎంత దారుణమైన నిర్ణయం. మార్కుల కోసం, ర్యాంకుల కోసం తెలుగు భాషకే మీరు మాట్లాడదాం దాని గురించి డీటెయిల్ గా. ఇక అభ్యుదయ రైతులతో విత్తనోత్పత్తి, అగ్రివర్సిటీ ద్వారా 40,000 మందికి పంపిణీ, జూన్ లో పథకం ప్రారంభించబోతున్న మంత్రి తుమ్మల.